సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఘోర కారు ప్రమాదం అయితే సంభవించిందనమాట. సో మొత్తం కారుకు సంబంధించి పెను ప్రమాదం అయితే సంభవించింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పరిధి ఇబ్రహీం బాగ్లో బైక్ను కారు ఢీకొట్టిందనమాట. ఈ ఘటనలోని చిన్నారి మృతి చెందడం జరిగింది. మద్యం మత్తులో యువకుడు కారు నడిపినట్లు స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. గోల్కొండ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన రమేష్ ప్రైవేటు ఉద్యోగి అనమాట. తన కుమారుడు శౌర్యను తీసుకొని ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో కారు నడుపుతున్న షేక్పేట మారుతీనగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అనే యువకుడు వీరి బైక్ను ఢీకొట్టాడనమాట. ఈ ఘటనలో రమేష్కు స్వల్ప గాయాలు కాగా శౌర్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని అయితే ఆసుపత్రికి అయితే తరలించగా బాలుడు అయితే మృతి చెందాడనమాట. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నడిపిన వ్యక్తికి అదుపులోకి తీసుకొని కారు నుంచి మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని